సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దూరం అయిపోతూ ఉన్నారు. ఇండస్ట్రీ మొత్తం కూడా అనాథగా మారిపోతూ ఉంది. రీసెంట్ టైంలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కన్నుమూస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క పార్థివ దేహాన్ని చూడడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిమానులు పోటెత్తడం కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి సేవలు ఏంటి, ఇంతమంది వాళ్ళకి ఎందుకు ఫ్యాన్స్గా మారిపోతున్నారు, వాళ్ళందరినీ కూడా దేవుళ్ళలాగా ఎందుకు వీళ్ళందరూ కూడా కొలుస్తూ ఉన్నారంటే వాళ్ళు ఇండస్ట్రీకి కావచ్చు, సమాజానికి కావచ్చు అందించినటువంటి సేవలు ఆ విధంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అతి గౌరవమైనటువంటి అవార్డులను కూడా ఇచ్చి వీళ్ళని సత్కరిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి సేవలు ఆ విధంగా ఉంటాయి. మనందరికి కూడా వీళ్ళే సేవలు చేస్తారా, చాలామంది సేవలు చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా అంటే వాళ్ళకు కూడా ఇస్తారు. కానీ వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళ గురించి ఎక్కువగా మనం ప్రచారంలో ఉంటుంది కాబట్టి వీళ్ళ గురించి మనకు ఎక్కువగా తెలుస్తుంది. జానకమ్మ గారు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 60 ఏళ్లకు పైగా తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆమె యొక్క జీవితం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మనందరికీ కూడా తెరపైన జానకమ్మ గారిని మాత్రమే చూస్తుంటాం, పాటలు పాడుతున్నటువంటి జానకమ్మ గారిని మాత్రమే చూస్తుంటాం. కానీ ఆ తెర వెనకాల తన యొక్క లైఫ్లో ఎన్నో ఆటుపోట్లు, వాటిని మాటల్లో కూడా మనం చెప్పుకోలేము. ఎన్నో కష్టాలని ఎదుర్కొని అరే ఇలాంటి కష్టాలు పగవాళ్ళకు కూడా రాకూడదు అనుకునే స్థాయిలో ఆమె చాలా కష్టాలు చూశారు. కానీ అవి ఏవి కూడా మీడియా కానీ ఇండస్ట్రీ కానీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అది ఆమెలో ఉన్నటువంటి గొప్పదనం. ఆమె 1938 గుంటూరు జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని రేపల్లి తాలూకా పల్లపట్లలో జన్మించారు. వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఆయనకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో కూడా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు నివాసం ఉన్నారు. అయితే తను చిన్నప్పటి నుంచే కూడా 3 సంవత్సరాల వయసు నుంచే తను పాటలు పాడడం అనేది తనకు చాలా అలవాటుగా వచ్చేసింది. ఆ తర్వాత టీవీలో వచ్చినటువంటి ఏ పాటనైనా కూడా అవలీలగా పాడేసేవాళ్ళట. ఈ విషయాన్ని స్వయంగా జానకమ్మ గారు చెప్పారు. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జానకమ్మ గారిని ఎత్తుకొని తీసుకెళ్లి పాటలు పాడించుకునే వాళ్ళంట. ఆ విధంగా పాటలపైన శ్రద్ధతోని తను మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఏలిస్తుంది. దాదాపు 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో 50,000కు పైగా ఆమె పాటలు పాడారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషల్లో కూడా పాటలు పాడి ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. 4 సార్లు జాతీయ అవార్డులు కూడా విన్ అయ్యారు. అదేవిధంగా 2013లో పద్మభూషణ్ అవార్డు ఇస్తామని చెప్తే ఎన్ని రోజుల పాటు నేను అందించినటువంటి సేవలన్నింటినీ కూడా మర్చిపోయి ఇప్పుడు ఇస్తారా, నా సేవకు దగ్గర గౌరవం నాకు కాదు అని చెప్పేసి తను మాత్రం ఈజీగా ఒక పద్మభూషణ్ అవార్డుని కూడా తిరస్కరించారు. అందరూ కూడా ఇది తను ఏమైనా గర్వంగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నారు, సెల్ఫిష్ అనుకున్నారు. కానీ తను ఉన్నటువంటి బాధ అది కాదు. ఏంటంటే అసలు సౌత్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క కళని, కళాకారుల్ని ఎందుకు గుర్తించడం లేదు అనేది జానకమ్మ గారి యొక్క బాధ. ఎన్నో సినిమాలకి ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడారు. ఇప్పటికి కూడా ఆ పాటలన్నీ కూడా ఎవర్ గ్రీన్ గా ఉంటూ ఉన్నాయి. అయితే జానకమ్మ గారు 2017 అక్టోబర్ 28 మైసూర్లో ఒక గాన కచేరీ జరిగింది. ఆ గాన కచేరీలో ఇంకా అక్కడికే సమాప్తం అని చెప్పేసి నా ఒక సినిమా ప్రస్థానం, నేను ఇంకా పాటలు పాడడం ఆపేస్తున్నాను, ఇంకా నేను విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పేసి అదే వేదిక పైన జానకమ్మ గారు చెప్పినటువంటి మాటలు ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి మధ్యలో కూడా గుర్తు ఉన్నాయి. సో ఆ రోజుకే ఇంకా లాస్ట్ అన్నమాట జానకమ్మ గారు పాటలు పాడడం. అండ్ ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే తను మొదటిసారిగా కచేరీ పెట్టినటువంటి ప్లేస్ కూడా మైసూరే అన్నమాట. సో ఆ తర్వాత తన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు, సో చాలా సమస్యలు వచ్చాయట, అవన్నీ కూడా ఏవి మీడియా ముందుకు తీసుకురాలేదు. కానీ కొన్ని సందర్భాల్లో జానకమ్మ గారు చనిపోయారు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయన్నమాట. కొంతమంది ఏంటంటే తనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే చాలు జానకమ్మ గారు ఇక్కడ లేరు అనే విధంగా న్యూస్ స్ప్రెడ్ చేసేవాళ్ళు అన్నమాట. ఒక స్టేజ్లో జానకమ్మ గారు స్వయంగా చెప్పారు, నేను 5 సార్లు చనిపోయాను అని చెప్పేసి నాకే చెప్పారు అని చెప్పేసి సరదాగా కూడా మాట్లాడడం జరిగింది. సో మరి చివరిసారిగా మైసూర్లోని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. గుండెపోటు కారణంగా చికిత్స తీసుకుంటూనే చనిపోయారు. అయితే తను ఎక్కువగా ఎక్కడ కృంగిపోయారు అంటే ఇదే సంవత్సరంలో జనవరిలో జానకమ్మ గారికి ఉన్నటువంటి ఒకే ఒక్క కొడుకు మురళి గారు కనుమూయడం జరిగింది. సో ఆయన చనిపోయిన తర్వాత కొద్ది నెలల సమయంలోని జానకమ్మ గారు చనిపోవడం అంటే వాళ్ళ ఒక్కగానొక కొడుకు చనిపోయిన తర్వాత జానకమ్మ గారు చాలా బాధపడ్డారు, కృంగిపోయారు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఒక్కగానొక కొడుకుని కోల్పోయిన తర్వాత ఇంకా నాకంటున్నటువంటి ఒకే ఒక ఆస్తి నా కొడుకే పోయాడు, ఇంకా నేనుండి ఏం చేస్తాను అనే విధంగా జానకమ్మ గారు చాలా అంటే లోన్లీగా ఫీల్ అవ్వడం కానీ, స్ట్రెస్గా ఫీల్ అవ్వడం కానీ, కృంగిపోవడం కానీ ఇదంతా కూడా చేశారట. సో ఆ కారణంగానే గుండెపోటు రావడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత చికిత్స తీసుకుంటూనే చనిపోవడం ఇదంతా కూడా జరిగింది. సో సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ న్యూస్ తెలిసిన
చేసిన తర్వాత జానకమ్మ గారు చనిపోయారా అని చెప్పేసి. ఇంకా ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే వాళ్ళమే, కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనకాల వెళ్తూ ఉంటారు. ఇంకా జానకమ్మ గారి యొక్క అంతిమ యాత్ర అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆమె ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఘనంగా ఆమెని పంపించడం జరిగింది. సో జానకమ్మ గారి యొక్క ఆత్మ అనేది, పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుందాం.